తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంకి మహిమ చెల్లును గాక. చేరొచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో వందనాలు. 104వ కీర్తన 103వ కీర్తనకి కంటిన్యూషన్గా ఉంది. ఇది కూడా ఒక స్తుతి కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, సృజనాత్మకతను, ఇంకా కొన్ని విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా రాశారు: నా ప్రాణమ్మ యెహోవాను సన్నతించుము. వెంటనే మొదటి వచనంలోనే ఒక స్ట్రాంగ్ డిక్లరేషన్ ఇక్కడ చూస్తున్నాము. అదేంటంటే, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినవాడు. అవును కదండి, మనం ఇక్కడ ఏ దేవుని పేరట ఇక్కడ కూడి ఉన్నామో ఆయన మాత్రమే అధిక ఘనత వహించినవాడు. ఆయన నామానికి మించిన పైనామం ఏదీ లేదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, విశ్వమంతటిలో భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో దేవుని కంటే మించిన అధిక ఘనత వహించిన వారు ఎవ్వరూ లేరు. ఇది మనం పెదవులతో మాత్రమే కాదు కానీ మన హృదయంతో ఒప్పుకుంటూ ప్రతిదినము స్తుతించబద్ధులమై ఉన్నాము. తర్వాత వచనాల్లో మనం గమనిస్తే కొన్ని కీవర్డ్స్ చూస్తున్నాము. అవేంటంటే వెలుగు, ఆకాశ విశాలములు, జలాలు, సృష్టి, భూమి, ఇవన్నీ చూస్తూ ఉంటే కీర్తనకారుడు ఆదికాండము మొదటి అధ్యాయాన్ని ఒక టెంప్లెట్గా తీసుకొని దేవుణ్ణి 2 పర్స్పెక్టివ్స్లో ఆయన స్తుతించడం జరిగింది. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆయన్ని సృష్టికర్తగా చూస్తున్నారు. సెకండ్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆయన్ని పోషణకారంగా చూస్తున్నారు. సృష్టి జరిగి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయినా కూడా కీర్తనకారుడు సమయం తీసుకొని ఆ సృష్టి వెనుక ఉన్న అద్భుతాలని, మర్మాలని, ఇంకా ఆ సృష్టి వెనుక దేవుని ప్రేమని, సృజనాత్మకతని, ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి రాస్తూ 24వ వచనంలో ఇలా రాశారు: యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వీటన్నిటిని నిర్మించేదివి. అలాగే మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క చిన్న పనిని కూడా, మనం పీల్చుకునే గాలి కానివ్వండి, మనం తినే ఆహారం కానివ్వండి, వేసుకునే బట్ట కానీ, ప్రతి ఒక్క విషయంలో మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. రెండవదిగా చూస్తే దేవుణ్ణి పోషణాధికారిగా చూస్తున్నాము. ఎలా అంటే 6 రోజులు దేవుడు సృష్టి చేశారు, మనందరికీ తెలుసు. 7వ రోజు అన్న విశ్రాంతి తీసుకున్నారు. 8వ రోజు ఏం చేశారు? 9. అక్కడి నుంచి గత కొన్ని వేల సంవత్సరాలుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన చేసిన సృష్టిని అన్యాయంగా, అనాథలుగా విడవకుండా ఎంతగానో ప్రేమించి మనల్ని పోషిస్తూ ఉన్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సృష్టి, చెట్లు, పశువులు, ప్రతి ఒక్కరి ఆశల్ని తీరుస్తూ, మన అవసరాలని తీరుస్తూ ఆయన పోషకుల్లా ఉన్నారు. తల్లిలా మనల్ని సృష్టించారు, తండ్రిలా మనల్ని పోషిస్తూ ఉన్నారు. అందుకే ఆయనకి యెహోవా ఈరే అనే పేరు, అంటే సమకూర్చే దేవుడు, పోషించే దేవుడు అని. ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు కొన్ని వచనాలు చాలా కదిలించాయి. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 5వ వచనంలో స్థిరపరిచే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము. శూన్యంలో, భూమి నిరాకారంగా, ఎటువంటి షేప్ లేకుండా ఉన్న భూమిని ఆయన పునాదులు వేసి కదిలించబడకుండా స్థిరపరిచారు. అలానే మన జీవితంలో కూడా శూన్యమైన విషయాలు చాలా ఉండుంటాయి కదా, ఆన్సర్స్ లేని క్వశ్చన్స్, సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్. అలాంటి విషయాల్లో కూడా దేవుని కనుక మనం ఆధారం చేసుకుంటే భూమిని స్థిరపరిచిన దేవుడు మన జీవితాన్ని కూడా ఖచ్చితంగా స్థిరపరుస్తారని నేను నమ్ముతున్నాను. 7వ వచనంలో చూస్తే దేవుణ్ణి ఒక అధికారిగా చూస్తున్నాము. ఆయన గద్దించగానే జలాలన్నీ పారిపోతున్నాయంట. అది పాత నిబంధన గ్రంథంలో, అంటే ఇక్కడ మనం చూస్తే ఒక థియరీగా చూస్తున్నాము. కొత్త నిబంధనలో చూస్తే అదొక ప్రాక్టికల్గా మనం ఎక్కడ చూస్తామంటే, యేసే తన శిష్యులతో పడవలో వెళ్తున్నప్పుడు పెద్ద గాలి, తుఫాను, జలాలు వస్తున్నప్పుడు ఆయన గద్దించి ఒకే ఒక మాట అంటారు, బీ స్టిల్ అని. అట్లా అనగానే ప్రతి ఒక్కటి లైమ్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ సృష్టికి సృష్టికర్త ఎవరో తెలుసు కాబట్టి. ఈ సైన్స్ మనకి చెప్తున్నట్లు ఈ సృష్టి మొత్తం కేవలం ఒక సింగిల్ సెల్తో, చిన్న కణంతో ఇవాల్వ్ అయిపోయి ఇదంతా జరిగి ఉంటే మరి ఈ సృష్టికి సృష్టికర్త యొక్క స్వరం ఎట్లా గుర్తించగలిగింది? గుర్తించడమే కాకుండా ఆయన అధికారానికి ఎలా లోబడింది? ఈ ఒక చిన్న లాజిక్ చాలు కదండి ఆయన సృష్టికర్త అని మనం చెప్పుకోవడానికి. 9వ వచనంలో చూస్తే ఆయన సరిహద్దులు నియమించే దేవుడిగా చూస్తున్నాము. భూమి మీద ఫుల్ వాటర్ నిండి ఉన్నప్పుడు ఆయన ఎండిన నేలని, సముద్రాలని వేరుపరిచి సరిహద్దులుగా పెట్టారు. ఆ సముద్రాలు కనుక పొంగి పొర్లి భూమి మీదకి వస్తే ఆయన చేసిన సృష్టి మళ్ళీ నాశనం అయిపోతుంది కదా. అలానే మన జీవితంలో కూడా పాపాలని, ఇంకా అతిక్రమాలని మన జీవితం నుంచి వేరుపరిచి ఆయన కట్టడలు, ఇంకా ఆయన ఆజ్ఞలనే సరిహద్దులు పెట్టారు దేవుడు. ఒకవేళ మన దురాశల వల్ల కానీ, మన యొక్క సెల్ఫిష్నెస్ వల్ల కానీ, శరీరేచ్ఛల వల్ల, ప్రైడ్ వల్ల
ఆయన పెట్టిన సరిహద్దులు మనం దాటి ఊరికే పాపంలో పడిపోతే మనం కూడా నాశనంలోకే నడుస్తాము. అందుకే దేవుడి పట్ల భక్తి మాత్రమే కాదు కానీ భయం కూడా ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. 29వ వచనంలో చూస్తే జీవ మరణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము. ఆ వచనంలో ఏమనుందంటే అండి, దేవుడు ఊపిరి విడిస్తే ఒక కొత్త ప్రాణి జీవం పోసుకుంటుందంట. ఆయన ఊపిరి పీల్చుకుంటే ఒక ప్రాణి మరణిస్తుందంట. మనము నిర్లిప్తతో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం కదా, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చేస్తున్నామో అని. 30వ వచనం దానికి చక్కటి సమాధానం ఉంది. జీవమరణాల ద్వారా ఈ భూమి ఎప్పటికప్పుడు నూతన పరచబడుతుంది అని. ఆయన ఒక కుమ్మరి కదా, మనం మంటివారము. ఆయన ప్రణాళికల ముందు, ఆయన ప్లాన్స్ ముందు మన జ్ఞానం ఎంత, మనం ఏ పాటి వారము. ఈ సృష్టి మొత్తము చివరికి సూర్యుడు, చంద్రుడు, ఋతువులు కూడా ఆయన మాటకి లోబడుతుంటే మనం మాత్రం మనిషి ఒక్కడే ఆయనకి అవిధేయంగా ఉన్నాడు. అయితే 33, 34 వచనాలు చూస్తే, యెహోవా నా దేవా, నేను బ్రతుకు దినములన్నీ నీ అందే ఆనందిస్తాను. మనకున్న ఎటువంటి దాన్ని బట్టి, ప్రాపర్టీస్ కానివ్వండి, అందాలు కానివ్వండి, లేకపోతే ఈ వరల్డ్ ఫుల్ ఆఫ్ మెటీరియలిజంలో వేటిని బట్టి మనం ఆనందించే వారంగా ఉండకూడదు. మనం ఆనందిస్తే దేవుని అందే ఆనందించాలి, అతిశయపడితే దేవుని అందే అతిశయపడాలి. ఒకవేళ మనం నోరు తెరిచి ఖచ్చితంగా స్తుతించాలి. మనం నోరు తెరిచి స్తుతించినప్పుడు మొదటి వచనంలో చూసుకున్నట్లు అధిక ప్రభావం కలిగిన యెహోవాకే మన స్తుతులు ఖచ్చితంగా చెల్లాలి. ప్రతిరోజు మన స్తుతులు దేవునికి చెల్లించాలని మీరందరూ కూడా మీ జీవితాల్లో, మీ కుటుంబాలతో, ఈ సంఘంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరచాలని ఈ చిన్న వాక్యము యేసయ్య దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.